India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ అడిగారు అండ్ ప్రాక్టికల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర. సో వాటి గురించి అన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే చాలా ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, అంటే పేరెంట్స్ అడిగారు అండ్ మన దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. సార్, ఎక్కువగా పిల్లలకి ప్రతి ఇంట్లో చూస్తుంటే తల్లిదండ్రులు ఫోకస్ చేయాలి, ఒక అటెన్షన్ ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఎలా ఫోకస్ చేయాలి అని చెప్పరు. సో ఎలా ఫోకస్ చేయాలంటారు? ఇలా చెప్పడమే కాకుండా ఇంకా పేరెంట్స్ ఏ విధంగా చెప్తే వింటారంటారు పిల్లలు? ఇది చాలా బర్నింగ్ క్వశ్చన్. ప్రతి ఇంట్లో కూడా ఏమిటంటే, ప్రతి ఇంట్లో కానివ్వండి, క్లాసులో కానివ్వండి, ఈ పదాలు చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. కాన్సంట్రేట్ ఫోకస్ చేయండి, అటెన్షన్ పెట్టండి, లేదా కాన్సన్ట్రేట్ చేయండి అనేటువంటివి. కానీ ఎలా చేయాలి అనేటువంటిది చెప్పరు. రెండవది, వాళ్ళు చదువులో ఆ ఫోకస్ లేకపోతే వాళ్ళకి అసలు ఫోకస్ లేదే అని చెప్తారు, రైట్? మూడవది, ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఫోకస్ లేదు, అటెన్షన్ లేదు అని చెప్తారు. ఇప్పుడు పిల్లలకి అసలు ఫోకస్ లేదు అని నేను పూర్తిగా విభేదిస్తాను దీంట్లో. ఫోకస్ అండ్ అటెన్షన్ లేదా కాన్సన్ట్రేషన్ అనేటువంటివి మనకి స్వతహాగా మనకు వచ్చినటువంటివి. సో మానవులకి మరింత ఎక్కువగా ఉంటాయి అవి. సో పిల్లలకి ఫోకస్ అటెన్షన్ లేదు ఇప్పుడు జనరేషన్కి అనేటువంటి వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు చూడండి, మొబైల్తో ఉన్నప్పుడు చూడండి, లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు చూడండి, రైట్, ఎంత ఫోకస్తో ఉంటారు. మీరు కదిలించకపోతే అవర్స్ టుగెదర్ ఎన్ని గంటలైనా సరే ఆడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఫోకస్ లేదనటం న్యాయమా? కాదు కదా, రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఫోకస్ అనేటువంటిది అకాడమిక్ యాక్టివిటీ మీద లేకపోతే వాడికి అసలు ఫోకస్ లేదు అనటం అనేటువంటిది తప్పు కదండి. సో అప్పుడు ఏమవుతుంది, వాడికి అసలు వాడు చేయాల్సినటువంటి దాంట్లో కూడా, అంటే వాడికి మనకు తెలియకుండానే ఒక ముద్ర వేస్తాం. మీరు పదే పదే ఆ విషయం గురించి చెప్పినప్పుడు వాడు ఏమవుతుంది అంటే, ఓకే నిజంగా నాకు ఇది లేదేమో. ఇది ఏది చేసినప్పుడైనా సరే కొంచెం కష్టం వచ్చింది అంటే వెంటనే వదిలేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు నమ్ముతారు. ఎప్పుడైతే నమ్మకం బలపడిందో అది పాజిటివ్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తుంది, నెగిటివ్ అయితే చెడు రిజల్ట్స్ ఇస్తుంది. సో కాబట్టి ఫోకస్ అటెన్షన్ అనేటువంటివి పిల్లల విషయంలో ఉంటాయి, అందరి విషయంలోనూ ఉంటాయి. కానీ అది మనం చేస్తున్న యాక్టివిటీ మీద పెడుతున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. పెట్టడానికి ఏం చేయాలి అనేటువంటిది గైడ్ చేయటమే ఇంపార్టెంట్. పెట్టడానికి ఎలాంటి వాతావరణాన్ని మనం ఏర్పరచాలి అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇవి మాత్రమే మనకి అవసరమైనటువంటివి. మరి ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఏమిటంటే, ఇప్పుడు అటెన్షన్, సో అటెన్షన్ డెఫిషిట్ అనేటువంటిది లేదా అటెన్షన్ స్పాన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది అనేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకు ఉన్నటువంటి ప్రపంచంలో ఏముంది, ఇప్పుడు యూట్యూబ్, షార్ట్స్, సో జనాలు ఏంటంటే అలా సెకండ్స్లో దానికి అలవాటు పడిపోయి ఉన్నారు, రైట్? సో వాళ్ళకి ఏంటంటే ఓవర్వెల్మింగ్ విత్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కూడా తెలియదు, ఆ ప్రపంచంలో అలా కొట్టుకుపోతూ ఉంటారు, రైట్? సో ఇప్పుడు ఇది వరకు ఒక టీవీ చూస్తున్నాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ వేసిన ప్రోగ్రామ్ చూడాల్సిందే. ఇప్పుడు నీకు వందలాది ఛానల్స్ ఉండేటప్పుడు ఏ ఛానల్ చూడాలి అనేటువంటి దాన్ని కూడా మనకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఉంటుంది. ఇందులో అటెన్షన్ డెఫిషిట్ రావటానికి, ఇప్పుడు అటెన్షన్ అంటే ఏమిటి, ఇప్పుడు వీళ్ళు చదువుకుంటూ ఉన్నారు, ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది, రైట్? సో ఫోన్ నోటిఫికేషన్ మీద అటెన్షన్ వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న పని మీద ఫోకస్, అప్పటి వరకు ఉన్నటువంటి ఫోకస్ పోతుంది, రైట్? సో ఆ వెంటనే వచ్చినటువంటి అటెన్షన్ని చాలా ఎక్కువ టైం కేంద్రీకృతం చేసేటప్పుడు వచ్చేటువంటిదే ఫోకస్, రైట్? సో ఇక్కడ ఫోకస్ అనేటువంటి దాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆ ప్రాసెస్ని మనం తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నీకు ఫోకస్ లేకపోవటం కాదు, ఫోకస్ ఉంది. సో కానీ ఫోకస్ వచ్చినప్పుడు ఈ అటెన్షన్ డెఫిషిట్ వల్ల
అంటే ఇప్పుడు సపోజ్ ఆ ఫోన్లో నోటిఫికేషన్ రావటమో, లేదా ఫ్రెండ్ కాల్ చేయటమో, ఫ్రెండ్ పిలవటమో, లేకపోతే మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీ కన్నా వేరే యాక్టివిటీ, ఈజీ యాక్టివిటీ అక్కడ కనిపించటమో, ఇవన్నీ కూడా వీటికి ఫోకస్ లేకుండా వాడు అక్కడి నుంచి మారిపోవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. రైట్? సో అది 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 జనరల్గా జరిగేటువంటిది. సో ఇప్పుడు ఈ పిల్లవాడు వీడియో గేమ్స్ ఆడినప్పుడు ఎందుకంత ఫోకస్గా ఉంటున్నాడు, గేమ్స్ ఆడినప్పుడు ఎందుకంత ఫోకస్గా ఉంటున్నాడు, సినిమా చూడడానికి ఎందుకంత ఫోకస్గా ఉంటున్నాడు, రైట్? సో మరి ఇక్కడ అకాడమిక్ యాక్టివిటీకి ఎందుకు ఫోకస్ తగ్గిపోతుంది? అవును, రైట్. సో ఇక్కడ ఏదైనా సరే జనరల్గా మానవులు ఎవరైనా సరే మనకి కొంచెం కష్టంగా ఉన్న టాస్క్ చేసేటప్పుడు ఫోకస్ని నిలబెట్టడం అనేటువంటిది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఫోకస్ నిలబడిందో అప్పుడు మాత్రమే దాని లోతులోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఫోకస్ రావటానికి ఇనీషియల్గా మనం దాన్ని పెంచుకోవడానికి చేసేటువంటిది ఇంపార్టెంట్. అది చేయాలి అంటే మనం చేసేటువంటి పని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి. కరెక్ట్. కొన్ని పనులు ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వవు. ఆ ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వని పనులను ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వదిలేస్తున్నారు. ఇప్పుడు చదువు అనేది అందులో ఒకటి. సో ఈ చదువు అనేటువంటిది అలా చేసుకుంటూ వెళ్తే, ఆ విజ్ఞానం అనేటువంటిది చేసుకుంటూ వెళ్తే, అది బుక్స్ చదవటమే కాదండి, ఏదైనా కానివ్వండి, అది జీవితానికి ఏ విధంగా బిల్డ్ చేస్తుంది, ఇది ఒకదాని తర్వాత ఒక స్కిల్స్ని ఎలా పెంచుతుంది యాక్టివిటీ అనేటువంటి దాన్ని మనం వివరించగలిగినటువంటి పరిస్థితికి రాగలిగితే, ఆ చెప్పేటువంటిది కూడా వాళ్ళకి డైలీ ఉన్నటువంటి యాక్టివిటీస్ కనెక్ట్ అవుతూ ఉండగలిగితే అప్పుడు మాత్రం కంప్లీట్గా రివర్స్ అవుతుందండి వాళ్ళ ఆలోచన. సో దాని మీద ఎందుకు పెట్టాలి, సో పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు సమస్యలు ఏమిటి, సో ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లోకి రావటం, దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం. కరెక్ట్. రైట్? ఇప్పుడు ఏంటంటే అంతా ఫినిష్ లైన్ మెంటాలిటీ అంటాం. అంటే చివరి ఉన్నటువంటి ఫలితాన్ని చూసేటువంటిది మాత్రమే మనం చూస్తాం. ఈ మధ్యలోది ఎవరికి అవసరం లేదు. ఫైనల్గా వచ్చిందా రాలేదా అంతే రిజల్ట్. సో ఆ దాంట్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఇది రాలేదో అది కష్టంగా అనిపించి దాన్ని వదిలేస్తూ ఉంటారు. సో ఇక్కడ దాన్ని జాగ్రత్తగా మనం నేర్పవలసి ఉంటుంది. ఇక్కడ చిన్న టెక్నిక్ ఏమిటంటే నేను జనరల్గా ఎప్పుడు చెప్తూ ఉంటా, 30 seconds టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఉదయాన్నే లేచిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్కి వెళ్ళాలా అని అన్నప్పుడు ఎవరికైనా సరే 30 seconds, ఆ 30 seconds ఫస్ట్ 30 secondsలో ఒక 15-20 secondsలో మనం నిర్ణయం తీసుకుంటాం వెళ్ళాలా ఉండాలా. ఆ 15 secondsని మనం జయించగలిగితే, ఎలా జయించాలి, ఆ బయటికి వెళితే వచ్చేటువంటి ఆనందం, బయటికి వెళ్తే వచ్చేటువంటి హుషారు, రైట్? సో దాన్ని వాల్యూ చేయగలిగినప్పుడు ఈ 15 secondsలో మన నిర్ణయం వేరేగా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు కాదులే రేపు దాన్ని సప్రెస్ చేస్తే మన నిర్ణయం వేరేగా ఉంటుంది. సో అదేవిధంగా పిల్లల్ని ఏమిటంటే ఇనీషియల్గా మొదలు పెట్టాలన్నప్పుడు ఆ 15-20 secondsలో వాళ్ళ మైండ్ మేకప్ చేసుకునేటువంటి విధంగా వాళ్ళని ట్రైన్ చేయగలిగితే, సో ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ ఇది ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఈ మ్యాథమెటిక్స్ చేస్తుంటే ఇది కష్టంగా ఉండొచ్చు, ఈ సైన్స్ చదువుతున్నప్పుడు ఈ ఇబ్బంది ఉండొచ్చు, బట్ నేను ఈ 30 minutes 45 minutes దీని మీదే పెడతాను అనేటువంటి దాన్ని ఆ సెల్ఫ్ రిలయంట్గా వాళ్ళు చేయాలి. ఆ సెల్ఫ్ ఇండిపెండెన్స్ని పెంచగలిగినప్పుడు అకాడమిక్ యాక్టివిటీలో కూడా వాళ్ళు ఆ ఫోకస్ అటెన్షన్ తీసుకురాగలుగుతారు. సో ఫోకస్ అటెన్షన్ పిల్లలకి లేకపోవడం అనేది ఉండదు, అది కరెక్ట్ కాదు. దాన్ని మనం అకాడమిక్ యాక్టివిటీ మీద ఎంత పెట్టిస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ చూసే పేరెంట్స్ మీ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఫోకస్ అటెన్షన్ తీసుకురావడానికి ట్రై చేస్తూ వాళ్ళకు ఒక ఫోకస్ అనేది తీసుకొస్తారు. ఇప్పుడు మనం సెషన్స్ అది చేస్తూ ఉంటాం, వాళ్ళది వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అయ్యేలాగా, ఊరికే పేరెంట్స్ చెప్పడం అంటే కూడా కుదరదు ఇంట్లో. సో వాళ్ళది వాళ్ళు అయ్యే విధంగా చూస్తారు. సో ఇప్పుడు ఏమిటవుతుంది అంటే వీళ్ళకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో చూపించడం, దాని యొక్క అవుట్కమ్ రావటానికి ఉన్నటువంటి జర్నీని వాళ్ళకి రిలేటబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇప్పుడు సపోజ్ వాడు క్రికెట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో ఆ క్రికెట్లో వాడు ఆ సామర్థ్యం రావటానికి రోజు ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు, సో బౌలింగ్ టెక్నిక్స్ ఎట్లా నేర్చుకుంటున్నాడు, బ్యాటింగ్ టెక్నిక్స్ ఎట్లా నేర్చుకుంటున్నాడు అనేటువంటిది ఆ పిల్లవాడికి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లవాడికి చెప్తే ఆ భాషలో అర్థమవుతుంది. సో అలా
ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మంచి ఫోకస్ ఇంట్రెస్ట్తో ఉంటారు. అది చెప్పడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో అది మనం చెప్పడం అనేటువంటిది చేస్తూ ఉంటాం. సరే ఇప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు మార్క్స్ తక్కువ వస్తాయి అని చెప్పేసి, తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి. సో దీన్ని మనం ఎలా చూడాలి, ఏం చేయాలి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి పిల్లల్లో? సో మార్క్స్ మాత్రం మార్క్స్ తక్కువ తక్కువ వస్తుంది. వస్తున్నాయి అన్నప్పుడు సదిక మీకు ఎన్ని మార్క్స్ కావాలి? మార్క్స్ తక్కువ అనే దానికి మీరు ఎలా డిజైన్ చేస్తున్నారు, అలా డిఫైన్ చేస్తున్నారు అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ 90% వచ్చిన పిల్లవాడు వచ్చి 90% వచ్చింది అని చెబితే పేరెంట్స్ ఆనందిస్తారా, ఆనందించారా? ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆనందించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనం చూస్తే ఆనందించేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఎక్కువ మంది ఏమిటంటే 90% వచ్చినాయి కదా, మీ క్లాస్ టాపర్కి ఎన్ని వచ్చినాయి? రైట్. సో 95, 96 వచ్చినాయి. సో మరి లాస్ట్ టైం కూడా నీకు ఇంతే వచ్చినాయి, మరి నువ్వు ఎప్పుడు ఆ స్థాయికి వెళ్తావు? నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు, రైట్? సో ఇప్పుడు ఆ టైంలో ఏమిటంటే వాడు అంత ఉత్సాహంతో వచ్చినప్పుడు కూడా దాన్ని పాల మీద నీళ్ళు చల్లినట్టుగా వాడు కిందకు పడిపోతాడు. కరెక్ట్. ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది. రైట్. అది ఇంపార్టెంట్. అంటే ఈ సినారియోస్ ఇంపార్టెంట్. సో వీడు 90% సాధించిన పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకొకరు ఉంటారు, ఇంకొక టైప్ ఉంటారు పిల్లవాడిని. సో మనం ఇలా చెప్తే వాళ్ళు ఏమంటారంటే మేము అస్సలు పట్టించుకోమండి అంటారు. మేము అస్సలు స్ట్రెస్ పెట్టామండి, మార్కుల గురించి పట్టించుకోము, నువ్వు ఎలా కావాలంటే అలా చదువుకో అంటారు. ఇది మరో డిఫరెంట్ కేసు. ఇది మరింత ప్రమాదం. ఎందుకు ఇది కూడా ప్రమాదం? పిల్లలు చిన్న వయసులో వాళ్ళకి తెలియదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, వాళ్ళకి కష్టమైన టాపిక్ వచ్చేటప్పటికి వెంటనే దూరం అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మానవ సాహసం అది. సో ఎప్పుడైతే ఇది చేశారో నాకు వీడు మొత్తానికి వదిలేస్తారు, రైట్? సో ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్గా చేస్తున్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, సో వాడికి అలా చెప్పినా ఓకే. ఇప్పుడు ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేని పిల్లవాడు ఉన్నాడు, ఎక్కువగా ఆడుకునేటువంటి పిల్లవాడు, అంటే ఆటలు ఆడటం అంటే బయట ఆటలని కాదు, చెప్పిన పని చేయకుండా దానికి ఏదో వంక చెప్పి తప్పించుకోవటం. అది ఆడుకోవడంలో తప్పించుకోవడం, చదువుకోవడంలో తప్పించుకోవటం, మీరు చెప్పిన పని చేయటంలో తప్పించుకోవడం, ఏదైనా కానివ్వండి, ఆ కాంటెక్స్ట్లో ఆడుకోవడం అంటున్నాను నేను. సో అలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, అలాంటి వాడికి మీరు ఇది చెప్పారనుకోండి, ఏమవుతుంది? వాడు మొత్తానికి దూరం అయిపోతాడు, రైట్? సో ఇప్పుడు మార్కులు తగ్గుతున్నాయని అనుకునేటప్పుడు మనం చూడాల్సింది ఏమిటి? మార్కులు లాస్ట్లో వస్తాయి. మరి మార్కులకి ముందు పెట్టేటువంటిది ఎఫర్ట్ ఎంత ఉంది ఆ పిల్లలకి, ఇది మనం తెలియచేసేటువంటి అవసరం ఉంటుంది. సో అది మనం చెప్పగలిగితే, ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డాను మీకు నాకు తెలియదు, పిల్లవాడు కష్టపడిన వాడికి తెలుస్తుంది. నేను ఈ చాప్టర్లో నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను, దానికి ప్రపోర్షనేట్గా మార్క్స్ వచ్చినాయి అనుకోండి వాడికి, రైట్? ఆ చాప్టర్కి సంబంధించి ఓకే, నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మార్క్స్ వచ్చినాయి, సో నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మార్క్స్ వచ్చినాయి కాబట్టి వాడికి ఉత్సాహం వస్తుంది. అంటే ఇలా చిన్న చిన్నవి లోతుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు ఎప్పుడు మార్క్స్ మీద మాత్రమే దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాడికి కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎలా చేయాలో తెలియదు, రైట్? సో ఆ లిమిట్ ఉండదు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు అకాడమిక్ బోర్డ్ ఎగ్జామ్స్ ఒక స్థాయిలో ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక స్థాయిలో ఉంటాయి. సో దీని పర్సంటేజ్ ఒకలా ఉంటుంది, దీని పర్సంటేజ్ ఇంకొకలా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మరింత గందరగోళ పరిస్థితి జరుగుతుంది. అంటే పర్సంటేజ్ ఒకటే వాళ్ళకి ప్రాతిపదిక అవ్వదు. ఇక్కడ టాస్క్ కష్టంగా ఉండేటప్పుడు నిన్నటి వరకు 90% వస్తే ఇక్కడ 40% రావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మీరు చేయలేదని అంటారా? లేదు కదా. అక్కడ కాంపిటీషన్ టఫ్, అంటే అక్కడ విధానం చాలా టఫ్గా ఉంది. అది అర్థం కాలేదనుకోండి వాడి మనసు ఏమవుతుంది? అవును కదా. సో చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంత బాగా చేశాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత వీక్ అయిపోయాను అంటే నేను ఇప్పటి వరకు చదువుకున్నది ఏమీ నాకు పని చేయడం లేదే అనే ఆలోచన వాళ్ళకి వస్తే వాళ్ళు మొత్తానికి చేతులు ఎత్తేస్తారన్నమాట అండి. సో పర్టికులర్లీ ఈ జేఈఈ నీట్ కోచింగ్లో చాలామందికి ఎదురయ్యేటువంటి సమస్య ఇది. సో మార్క్స్ తగ్గుతుంది అనుకునేటప్పుడు దాని తీవ్రత ఏమిటి, రైట్? దాని ముందు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఏదేమైనా మినిమం మార్క్స్ అనేటువంటిది అవసరం, రైట్? సో మార్క్సే ప్రతిదానికి మూలం కాదు, బట్ మినిమం మార్క్స్ అవసరం. సో ఆ మినిమం మార్క్స్ సంపాదించడానికి ముందు పెట్టేటువంటి ఎఫర్ట్ ఇంపార్టెంట్. ఆ ఎఫర్ట్ పెట్టడానికి మనం ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసాం, ఎంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసాం, రైట్?
అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ బాధ్యత పేరెంట్స్ మీద, ముఖ్యంగా టీచర్స్ మీద ఉంటుంది. అసలు ఎఫర్టే పెట్టకపోతే, ఎఫర్టే పెట్టని వాడు మార్క్స్ని మీరు గేజ్ చేస్తున్నప్పుడు దానికి సొల్యూషన్ ఏముంటుంది చెప్పండి నాకు? కరెక్ట్ 0. ఓకే సార్, సూపర్. అండ్ మనకి చూసుకుంటే సార్, చిన్నప్పుడు పిల్లలు చాలా టాపర్స్గా ఉంటారు, పెద్దగా అయ్యేసరికి కొంచెం డల్గా సైలెంట్గా అవుతూ ఉంటారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇది అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న, ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది. మా అబ్బాయి చిన్నప్పుడు చదివే వాళ్ళు ఇప్పుడు కొంచెం డల్ అయిపోయాడని వింటూ ఉంటాం మేము కూడా. ఇక్కడ కొన్ని కారణాలు ఉంటాయండి సాధిక. చిన్నప్పుడు లోయర్ క్లాసెస్లో ఏమవుతుంది అంటే పిల్లల్ని బాగా చదివించాలి, మంచి మార్క్స్ రావాలి అనేటువంటి సదుద్దేశంతో చాలామంది పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇస్తారు కూడా. సో అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్లో ఏమవుతుంది అంటే ఒక టైం వచ్చిన తర్వాత, అంటే కొంచెం హయ్యర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి పేరెంట్స్ చెప్పలేకపోవచ్చు, వాళ్ళు చదువుకున్నప్పటికీ వాళ్ళు చెప్పలేకపోవచ్చు అన్ని సబ్జెక్టులు, లేదు వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. ఆ టైం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నిన్నటి దాకా చెయ్యి పట్టుకుని నడిపించారు కదా, చెయ్యి పట్టుకుని కళ్ళు మూసేసి నడిపించారు, రైట్? సో ఇప్పుడు ఒక్కసారిగా చెయ్యి వదిలేస్తే కళ్ళు తెరిచేటప్పటికి వాడికి ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్. సో అంటే నేను ఇండైరెక్ట్గా చెప్తున్నది ఏమిటంటే వాడు ఇండిపెండెంట్గా చేయలేదు నిన్నటి వరకు. ఇప్పుడు ఇండిపెండెంట్గా చేసేటువంటి టైం వచ్చేటప్పటికి వాడు చేయలేకపోతాడు, రైట్? సో అది అలవాటు కాలేదు, ఆ రెస్పాన్సిబిలిటీని మనం తీసేసుకున్నాం. ఇది ఒక స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలకి, ఎందుకంటే చిన్నప్పుడు ఉండేటువంటిది కొంచెం ఎఫర్ట్ పెడితే చదువు విషయంలో ఈజీగానే వస్తుంది. సో కొంచెం స్థాయి పెరిగేటప్పటికి ఎఫర్ట్ కొంచెం ఎక్కువగా ఉండాలి, అప్లికేషన్ స్థాయి పెరుగుతూ ఉంటాయి. సో ఇలా పెరిగేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు అదే సందర్భంలో పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండదు, పేరెంట్స్ నుంచి సపోర్ట్ అవసరం కూడా లేదు, యాక్చువల్గా వాళ్ళే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో నిన్నటి వరకు మీరు మంచిగా ప్రతి ఒక్కరూ పొగిడారు అనుకోండి, ఈ రోజు నుంచి ఎవ్వరూ మీ వంక చూడట్లేదు అనుకోండి, మీ రిజల్ట్ మీ గ్రాఫ్ కింద పడిపోయింది అనుకోండి, వాళ్ళకి ఎంత లోపల ఇబ్బంది ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఏమిటంటే చిన్నప్పటి నుంచి మనం ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ కన్నా ఎక్కువ ఇవ్వటం, ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి మనం వెళ్ళిపోవటం అనేటువంటిది ఒక కారణం. సో ఈ పెద్ద స్థాయికి వచ్చిన తర్వాత వాడికి చేయటం తెలియదు, ఓకే, ఇది ఒక కారణం, పేరెంట్స్ వైపు ఉన్నటువంటి ఒక చిన్న తప్పు. రెండోది, వీళ్ళు చిన్నప్పటి నుంచి బాగా చేసుకున్న తర్వాత వీళ్ళు అప్పటి వరకు కూడా వాళ్ళ టార్గెట్స్ చిన్న టార్గెట్స్ అచీవ్ అయిపోతూ ఉన్నారు. ఈ తర్వాత అంటే హయ్యర్ క్లాస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మోర్ కాంపిటీషను, మోర్ అప్లికేషను, మోర్ సిలబస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కసారిగా హ్యాండిల్ చేయలేకపోతారు. ఈ హ్యాండిల్ చేయలేనటువంటి వాళ్ళ పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి బాగా చదివినటువంటి వాళ్ళలో, బాగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ, ఆ సపోర్ట్ దొరకకపోతే. ఎందుకంటే వీళ్ళు నిన్నటి వరకు మంచి ట్రీట్మెంట్ పొందున్నారు, నిన్నటి వరకు నేనే టాపర్ని అనేటువంటి విధంగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా స్ట్రగుల్ అవ్వటం మొదలుపెట్టి ఆ హోప్ వాళ్ళకి దొరకకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కంప్లీట్గా డౌన్ అయిపోతారు, వాళ్ళలో మరింత ఎక్కువ ఉంటుంది. సో మామూలుగా వెళ్ళిపోతున్నటువంటి పిల్లలు కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటారు, రైట్? సో ఇక్కడ రెండు కారణాలు, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఓవర్ ఇంటర్ఫీర్ అయ్యి మనం రెస్పాన్సిబిలిటీని మనం తీసేసుకోవటం వల్ల జరిగిందా, రైట్? రెండవది, వాడికి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు ఎమోషనల్గా స్టెబుల్గా లేకపోవటం వల్ల మినిమం ఎఫర్ట్ కూడా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నాడా, ఇవి చూడాలి, రైట్? జస్ట్ ఇవే రెండు విషయాలండి. ఈ రెండు విషయాలు మనం చూస్తే ఖచ్చితంగా వాళ్ళని బౌన్స్ బ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లేదు అంటే ఏమవుతుందంటే నిన్నటి వరకు మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు రాలేదు, ఆ సామర్థ్యం ఇంతే అని ఆగిపోయేటువంటి వాళ్ళు చాలా హై పర్సంటేజ్, మోస్ట్ పర్టికులర్లీ కోచింగ్ క్లాసెస్లు, జేఈ, నీట్కి సంబంధించిన వాటిల్లో ఉంటారు. ఓకే సార్. అయితే మనం చూసుకుంటే ఇంకొక క్వశ్చన్ సార్, తల్లిదండ్రులు ఎక్కువగా మనకి పిల్లల సామర్థ్యాన్ని చూస్తుంటే, అంటే సామర్థ్యం తెలియదు కాకపోతే క్వశ్చన్ వేస్తూ ఉంటారు. సో నిజంగా తెలుసుకుంటున్నారంటారా? ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసేది కూడా నేర్పిస్తున్నారంటారా? కొంతమంది అసలు ఫెయిల్యూర్ రాగానే పిల్లలు తట్టుకొని సిచ్యువేషన్కి వెళ్తూ ఉంటారు. సో ఫెయిల్యూర్ నేర్పించడం బెటర్ అంటారా? అసలు ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయడానికి ఎలాంటివి నేర్పించాలి పిల్లలకి? చాలా మంచి క్వశ్చన్ అండి సాధిక.
మా పిల్లలు ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, రైట్? సో ఒకసారి ఏమిటంటే మీరేమనుకుంటున్నారు, మా పిల్లలు ఫెయిల్ అవ్వకూడదని అనుకుంటున్నారా? ఫెయిల్ అవ్వటం అంటే ఎగ్జామ్లో మార్కులు తగ్గి ప్రమోట్ కాకుండా ఆగిపోవటం అనే కాదు. జనరల్గా ఏదైనా చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు అనుకున్నది చివరి వరకు రీచ్ అవ్వలేకపోవటం, రైట్? ఇది చాలా ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి క్వశ్చన్. జనరల్గా ఎవరు కూడా ఏంటంటే మంచి ఉద్దేశంతో ఏమిటంటే ఫెయిల్ అనేటువంటిది రాకూడదు, విజయాలే పిల్లలకి రావాలి అనేటువంటిది అనుకుంటూ ఉంటారు. కానీ సాధిక జీవితంలో ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు. మనం చూసేటువంటి దేవుళ్ళ విషయంలో వాళ్ళ యొక్క దాంట్లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ ప్రయాణంలో. సో అది మనకి ఇండైరెక్ట్గా చెప్పేటువంటిది రెండూ సహజంగా వస్తూ ఉంటాయి, కానీ మనం ఎలా హ్యాండిల్ చేసామనేటువంటిది ఇంపార్టెంట్. మీరు చిన్నప్పుడు ఒక స్థాయి వరకు కూడా 15 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు ఓవర్ ప్రొటెక్ట్ చేసి వీడికి రావాల్సినటువంటి ఇబ్బందుల్ని కూడా రానివ్వకుండా మీరే ప్రొటెక్ట్ చేసేసి ఉండేటప్పుడు ఆ తర్వాత ఏజ్లో వాళ్ళని రెగ్యులేట్ చేసుకోలేకపోతారు, వాళ్ళని అర్థం చేసుకోలేకపోతారు, వాళ్ళకున్నటువంటి స్ట్రెంగ్త్ని తెలుసుకోలేకపోతారు, వాళ్ళకున్నటువంటి వీక్నెస్ని గమనించలేకపోతారు. సో అప్పుడు ఏమవుతుందంటే అలాంటి పిల్లలు మరింత ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక్కడ మనం కావాల్సినటువంటి సామర్థ్యం అనేటువంటిది మన లెన్స్లో నుంచి కాదు, న్యూట్రల్ లెన్స్లో నుంచి చూడాలి. రెండవ పాయింట్, పిల్లలకి సామర్థ్యం అనేటువంటిది ఏ సామర్థ్యమైనా సరే ఎఫర్ట్ పెడితే పెరుగుతుంది, రైట్? సో కానీ ఎఫర్ట్ పెట్టకపోతే ఏ సామర్థ్యం పెరుగుతుంది? పెరగదు. కానీ ఎఫర్ట్ పెట్టడానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది ఏమిటంటే ఏ వ్యక్తికైనా కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొన్నిటికి స్వతహాగా వాళ్ళకు కొన్నిటికి విషయంలో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దాని మీద వాడు ఎఫర్ట్ పెట్టడం ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాడికి ఆ రిజల్ట్ని వాడు చూడగలుగుతాడు. సో ఇక్కడ అందుకే చాలా ముఖ్యంగా చూడాల్సినటువంటిది పిల్లలకి మ్యాథమెటిక్స్లో సామర్థ్యం లేదు, లేదా చదువుకునేటువంటి విషయంలో సామర్థ్యం లేదు, అర్థం చేసుకునేటువంటి విషయంలో సామర్థ్యం లేదు, రైట్? ఈ పని చేసేటువంటి విధంలో సామర్థ్యం లేదు అనుకోవటం అనేటువంటిది అక్షరాల తప్పండి, ఓకే, రైట్? సో కానీ ఇది జీవితానికి కొన్ని అవసరం ఉంటాయి. సో ఆ అవసరం ఉన్నటువంటిని మనం ఎలా నేర్పించామనేటువంటిది ఇంపార్టెంట్. సో కొన్నిటిలో నేను ఎప్పుడు చెప్పినట్టుగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలిసినప్పుడు ఆ ఇంట్రెస్ట్కి అది చేసే పనికి కలిసినప్పుడు ఫలితం వస్తుంది. మనం ఆ ఇంట్రెస్ట్ లేకుండా పని చేయించినప్పుడు అది ముందుకు వెళ్ళదు, రైట్? అంటే ఏ సామెత ఉంటుంది కదా, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ అక్కడ నీళ్ళు తాగించలేం కదా అని. సో ఇది కూడా అలాగ ఆగిపోతుంది అన్నమాట అండి. సో అందుకని ఆ ముందు ఆ ఇంట్రెస్ట్ని రప్పించడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ ఇంట్రెస్ట్ వచ్చిన తరువాత వాడు ఎఫర్ట్ పెడుతూ ముందుకు వెళ్తే ఆ సామర్థ్యం అనేటువంటిది డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం దీన్ని వదిలేసి వీడికి అసలు ఈ సామర్థ్యం లేదు అని అనుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితాంతం కూడా ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో లోగానే ఫీల్ అవుతారు. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మనకి పిల్లల్లో ఏంటంటే మనం గంటలు చదివే ఇంపార్టెంట్, ఎప్పుడు చదువుతూనే ఉంటారు. సో అమ్మ నాన్న కూడా చదివే ఇంపార్టెంట్, ఎప్పుడు చదివే ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో అలా చిన్నప్పుడే మనం చదువు అని చెప్తూ ఉంటే పిల్లలు బాల్యం అనేది దూరం అవుతారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇది అబ్సల్యూట్లీ తప్పండి. మరీ పర్టికులర్లీ టిపికల్గా మన తెలుగు స్టేట్స్లోనే ఈ యొక్క అంటే ఈ ఎటువంటి ఆలోచన ఎక్కువ మందిలో ఉంటూ ఉంటుంది. ఇటు స్కూల్స్, కాలేజెస్ వీళ్ళంతా కూడా ఒకరోజు సెలవిస్తే ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది అనేటువంటి పరిస్థితుల్లో వీళ్ళుంటూ ఉంటారు. లేదు అంటే ఇది చాలా అంటే ఈ టైం వేస్ట్ అయిపోతుంది, ఒక ఆటలు ఆడుకుంటే బయటకు వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది, కొంత రిఫ్రెష్ అవుతుంటే టైం వేస్ట్ అవుతుంది అనేటువంటి విధంగా మనం తయారు చేస్తూ ఉంటాం. కానీ పిల్లల్లో ఏమవుతుందంటే ఎవరిలో అయినా సరే కొంత టైం అయిన తర్వాత మైండ్ ఆగిపోతుందండి. దానికి సరైనటువంటి రెస్ట్ లేకపోతే మైండ్ ఆగిపోతుంది. సో ఎవరైతే గంటల తరబడి చదువు మాత్రమే అని నడిపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి బాల్యాన్ని దూరం చేస్తున్నారు. బాల్యం అనేటువంటిది దూరం అయిపోతుంది వాళ్ళ నుంచి అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే బాల్యం దూరం అయ్యిందో
సో బాల్యంలో జరగాల్సినటువంటి కొన్ని పనులు జరగకపోతే అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువు మాత్రమే గంటల తరబడి 14 గంటలు 15 గంటలు 16 గంటలు అని నడిపిస్తే వాడికి ఫిజికల్ స్ట్రెంగ్త్ రాదు, అంటే హెల్త్ అనేటువంటిది స్ట్రెంగ్త్ అవ్వదు. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. రెండవది, చదువు మాత్రమే అంటూ ఆ గదిలో ఉంచేస్తే వాడు ఎమోషనల్గా స్ట్రెంగ్త్ రాదు. ఇది రెండవ పాయింట్. సో మూడవది సోషల్ రిలేషన్, మిగిలిన వాళ్ళతో కలవటం, మిగిలిన వాళ్ళతో అభిప్రాయ భేదాలు రావటం, మిగిలిన వాళ్ళతో గొడవ పడటం, ఇవన్నీ కూడా లెర్నింగ్ అండి చిన్నపిల్లల విషయంలో. సో వాళ్ళని రెగ్యులేట్ చేసుకోవటానికి వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. ఈ సోషల్ స్ట్రెంగ్త్ రాదు. సో ఈ మూడు లేకుండా రేపొద్దుట మీకు మార్కులు ఉంటే మాత్రం వీడు ఏ విధంగా జీవితంలో ముందుకు వెళ్తాడు? సోషల్ రిలేషన్ లేకపోతే, సోషల్ స్ట్రెంగ్త్ లేకపోతే, అర్థం చేసుకోవడం తెలియకపోతే వీడు రేపొద్దుట వచ్చినటువంటి ఆ స్పౌస్తో కూడా సరైనటువంటి రిలేషన్ లేకుండా ఉండేటువంటి పరిస్థితికి వీడు వెళ్తాడు. నెక్స్ట్, ఈ ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేకపోతే వీడు ఎంత చదివినా ఏ స్థాయికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొలాబరేట్ చేసుకోలేకపోతాడు. వీడికి వచ్చినటువంటి ఇబ్బందుల్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. మరి అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇవన్నీ ఉండి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే, మీకు ఎన్ని ర్యాంకులు వచ్చినా, ఎన్ని మార్కులు వచ్చినా, వీడికి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే, రైట్? సో అదేవిధంగా ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చేటువంటిది కూడా, ఇప్పుడు సపోజ్ ఎమోషనల్గా మనం స్టెబుల్గా లేకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి, రైట్? సో ఇటు బాడీ స్ట్రెంగ్త్ ఉండటం వేరు, సో మైండ్ స్ట్రెంగ్త్ అవ్వటం వేరు. ఈ రెండూ కలవకపోతే ఏమవుతుంది, రైట్? సో కాబట్టి బాల్యాన్ని దూరం చేస్తున్నామంటే బాల్యాన్ని దూరం చేస్తున్నాము. సో ఆ వయసులో ఈ అకాడమిక్ యాక్టివిటీతో పాటుగా ఈ మూడు కూడా, అంటే అకాడమిక్ యాక్టివిటీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా 25%, సో మిగిలిన 75% ఇవి కూడా యాడ్ అవ్వాలి. సో ఈ అకాడమిక్ యాక్టివిటీతో పాటుగా ఇవి కూడా యాడ్ అవుతాయి, అకాడమిక్ యాక్టివిటీలో కూడా ఇవి భాగం అవుతాయి. సో అది ప్రాపర్గా వెళ్ళగలిగినప్పుడు, సో దానితో పాటు మిగిలిన యాక్టివిటీస్ అన్నీ ఉంటేనే పిల్లలు అనేటువంటి వాళ్ళు రేపొద్దుట, ఇప్పుడు ఎవరైతే వీళ్ళు 14 గంటలు 16 గంటలు ఉన్నారో వాళ్ళు ఏమవుతారో తెలుసా అండి? ఆ పిల్లలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరింత ఎక్కువ బాధపడేటువంటి వాళ్ళు ఈ పేరెంట్సే అవుతారు. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. అంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం క్వశ్చన్స్ గురించి. చాలా మంది పేరెంట్స్ కూడా అడుగుతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్, మంచి సమాధానాలు ఇచ్చారు. ఇంక ఇలాగే మాకు వివరించాలని కోరుకుంటున్నాము. సో చూసారు కదా, మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి. అన్ని డౌట్స్ సార్తో మనం క్లియర్ చేసుకుందాము. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.